తాగి ఇప్పుడు చస్తా ఉంటారు. అంటే వీళ్ళదేమో మద్యపాన నిషేధం వీళ్ళకి హామీ ఏం లేదు కదా, టీడీపీ కాదు కదా, వైసీపీ హామీ అది అయిపోయింది. శ్వేతపత్రంలో మాట చెప్పారు, కిడ్నీలు పోయి లేకపోతే ఇలా పోయి అయిపోయింది. అంటే డి అడిక్షన్ సెంటర్స్ అయితే ఇంకా పెంచుతాం. అడిక్షన్ సెంటర్లు 4 తీసుకోవడానికి కూడా పనికిరావు. కానీ నేను అనేది రోగాలతో చచ్చిపోవడాలు. ఇది ఒకసారి 2014-19 మధ్య సంఖ్య ఎందుకు చెప్పలా? 14-19 మంది మధ్యలో ఆయా రోగాలతో ఎంతమంది చచ్చిపోయారు? 19-24 మధ్య కూడా తీయాలిగా. ఇక్కడ తీశారు, ఇంతమంది చచ్చిపోయారు. 14-19 ఎందుకు చెప్పలా? చెబుతే కదా అప్పుడు కంపారిజన్ కరెక్ట్ గా తెలిసేటటువంటిది. బేసిక్ సమస్య ఒకటే, మందు తాగితే నాణ్యమైన మందు తాగితే ఆరోగ్యకరంగా ఉంటాడని చెప్తాం వెరితనం. మందు అనే దాని గురించి ఇదివరకు తప్పుగా ఫీల్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు మద్య నిషేధం జీవితంలో చెయ్యరు అని తేలిపోయింది శ్వేతపత్రం ద్వారా. అదే సందర్భంలో మద్యాన్ని ఎక్కువ తాగిస్తాం అన్నటువంటిది పరోక్షంగా చెప్పినట్టే, తక్కువ ధరలకి, పాత బ్రాండ్లకి. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మళ్ళీ 29 అధికారంలోకి వచ్చినా మద్యపాన నిషేధం జోలికి వెళ్తారా? ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తా ఉంటారు. అసలు కిందటిసారి వదిలేశాడు కదా ఆయన. అదే మధ్యలో నిజంగా అయితే కనుక మొత్తం చెయ్యాలి, 2 ఏళ్లలోనే వదిలేశాడు ఆ పాలసీ. కాబట్టి ఏంటంటే రేట్లు ఎక్కువ సంపాదించాడు, అంతకు మించి పాలసీని అయితే అంటే పాలసీ మార్చేశారు కదా, ఒక రూట్ మ్యాప్ వేసేసారు, బ్రాండ్లు మార్చేశారు, ధరలు పెంచేశారు, ప్రభుత్వమే దుకాణాలు నిర్వహిస్తోంది, అదేదో వాకిన్ లిక్కర్ స్టోర్స్ అని పెట్టేశారు.